యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్తే, వెల్కమ్ టు హెల్తీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం డాక్టర్ బాలకిషన్ గారితో ఉన్నాము. 40 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్న ఆయుర్వేద వైద్యులు. మరి ఈ మోకాళ్ళ నొప్పుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చాలామంది ఇప్పుడు మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ అసలు స్టెప్స్ ఎక్కి దిగడం అంటే ఫిట్గా ఉన్న వాళ్ళు కూడా అసలు అదొక చాలా పెద్ద ఎక్సర్సైజ్ లాగా లేకపోతే పనిష్మెంట్ లాగా ఫీల్ అవుతున్నారు. ఇక పెద్దవాళ్ళ సంగతి అయితే సరే. మరి ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడంలో ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది, మన లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఎలా ఉండాలి, ఈ విషయం మాట్లాడదాము. నమస్తే సార్. నమస్కారం సార్, మోకాళ్ళ నొప్పుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఒకవేళ 60 లేదా 50 to 60 ఉన్నవాళ్ళు మోకాళ్ళ నొప్పులు అంటే అది వయసు రీత్యా వచ్చేవి అని అనుకోవచ్చు. మేబీ ఇప్పుడు తింటున్న ఫుడ్ కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కావచ్చు. ఇప్పుడు అర్లీగానే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. ఈవెన్ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ లేకపోతే కొన్ని కామెంట్స్లో చూస్తున్నట్లయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే మా అమ్మమ్మలకి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, బట్ మాకు ఈ ఏజ్లోనే మోకాళ్ళ నొప్పులు అనిపిస్తున్నాయి అని చెప్పి. మరి దీని మీద మీరు ఏం చెప్తారు? అది తగ్గాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఓకే, అందరు చెప్పేది ఒకటి, పూర్వకాలంలో మాకి నొప్పులు లేవు, మోకాళ్ళ నొప్పులు లేవు, లేట్ ఏజ్ 60లో 70లో వచ్చేవి అని చెప్పుకున్నాం నాకు ఎంట్రీలో మీరు చెప్పారు. మరి మిడిల్ ఏజ్లో 40 ఏళ్ళు 45 ఏళ్ళు వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. కారణాలు ఏంటి, అసలు ఎందువల్ల వస్తున్నాయి, ఏంటి ఇష్యూ, ఎందుకు వస్తున్నాయి అనేది తెలుసుకోవాలి. అక్కడ చూస్తే ఏంటి అంటే జీవన శైలి, జీవిస్తున్నటువంటి జీవన విధానం సరిగా లేదు, అలాగే తీసుకునేటటువంటి ఆహారం సరిగా లేదు. సో ఇవన్నీ తప్పుడు నిర్ణయాలు కనుక మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఎలా మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం అంటే చైల్డ్హుడ్కి వెళ్ళిపోవాలి. చిన్నపిల్లలు అప్పుడు 5th 6th 5 years old, 4 years 5 years 3rd year. పూర్వకాలంలో 5 ఏళ్ళు దాటితే కానీ స్కూల్కి పంపించేవాళ్ళు కారు. ఇప్పుడు పిల్లలు ఇంట్లో అల్లరి చేస్తున్నారని బడికి పంపించడం. పిల్లలు అల్లరి చేయకపోతే పెద్దవాళ్ళు అల్లరి చేస్తారా? అల్లరి చేయకపోతే ఎదుగుదల లోపించినట్టే లెక్క యాక్చువల్లీ. సో ఎనీవే స్కూల్కి పంపిస్తున్నారు, ప్లే స్కూల్ అని ఏదో స్కూల్కి పంపిస్తున్నారు. అప్పుడు ఏమైంది, చిన్నప్పటి నుంచో పిల్లలకి స్ట్రెస్కి లోన్ అవుతుంది, వాళ్ళ బ్రెయిన్ ఎదుగుదల లోపిస్తూ ఉంటుంది. వన్ వే ఆఫ్ ఎక్స్క్రిషన్ ఉంటుంది, మిగతా అంతే ఏది ఉండదు, లోపిస్తుంది. ఫిజికల్ యాప్టిట్యూడ్స్ తగ్గిపోతుంటాయి. వాళ్ళు చెప్పినట్టే సిస్టమేటిక్గానే ఆడాలి, ఆడడం కూడా ప్లే స్కూలే, కానీ ఈ చెయ్యి ఇలా అంటే ఇలానే అనాలి, ఇటు అనకూడదు. అలా చిన్నపిల్లకి అలాగే డిఫరెంట్ టైప్, ఎనీ టైప్ ఎలా అయినా ఆడాలి యాక్చువల్లీ, కానీ అలా కాదు. సిస్టమేటిక్గా ఆడిపించడం వల్ల మెదడంతా ఒక మూసలాగా తయారవుతుంది. సో అది ఒక రకంగా ఇబ్బంది. ఇంకా అది దాటేస్తే ఎల్కేజీ యూకేజీ నుంచి ఇంకా క్లాస్కి స్కూల్స్కి వెళ్తున్న స్టేజ్లో ఒక చేతిలో ఒక వీప్ పైన ఇంత బ్యాగ్ ఉంటుంది, బుక్స్ బ్యాగ్. వాళ్ళ ఏజ్ కన్నా వాళ్ళ బరువు కన్నా, శరీర బరువు కన్నా ఎక్కువగా బరువు మోస్తారు పిల్లలు. వీపు పైన బ్యాగ్ అండ్ ఒక చేతిలో బాస్కెట్, అందులో టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్ వగైరా. ఇక ఒకవేళ వర్షం వస్తే అని ఇంకో చేతిలో గొడుగు. ఈ పట్టుకొని 1 2 3 4 5 5th ఫ్లోర్ వరకు ఎక్కుతూ వెళ్తారు ఈ చిన్నపిల్లలు. సో అదంతా ఏంటి అంటే కాలగమనంలో తుంటి పైన బరువు పడేసి, తుంటి నుంచి మోకాళ్ళ పైన బరువు పడేసి నొప్పి వస్తుంది. అది కారణం రావడానికి. మిడిల్ ఏజ్లో నొప్పులు ఎందుకు వస్తున్నాయి అంటే గత 30 సంవత్సరాల నుండి ఇదే నడవడిగా స్కూల్స్ ఇలాగే నడుస్తున్నాయి. 30 నుంచి 40 సంవత్సరాల పాటు, 40 సంవత్సరాల క్రితం నుండి ఎడ్యుకేషన్ లైన్ అంతా ఇలాగే ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది, ఇంకేం మార్పు లేదు. అంతకు పూర్వం 40 సంవత్సరాల పూర్వం అలా లేదు, అప్పటి నుండి అలాగే ఉంది. కాబట్టి మధ్య వయసు వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, అది కారణం. సో అదే ఒక కారణం. ఇంకొకటి ఆహార లోపం. అందరం బాగా తింటున్నాం, మంచి ఆహారం ఇస్తున్నాం పిల్లలకి, కానీ ఇవ్వట్లేదు, వాళ్ళు తినట్లేదు, రెండూ లేవు. సో సమయాభావం, సమయం మించిపోతుంది, సమయం సరిపోవట్లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్కి వెళ్తున్నాం,
కాబట్టి సమయం సరిపోతలేదు అని చెప్పేసి ఏ మ్యాగీ ఉడకబెట్టి పిల్లలకి ఇవ్వడం, లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బయట టిఫిన్ సెంటర్ నుంచి టిఫిన్ రెడీమేడ్ తెప్పించి ఇవ్వడం జరుగుతుంది. టిఫిన్ రెడీమేడ్ తెచ్చి ఇవ్వడం వల్ల చాలా రకాల ప్రమాదానికి లోనవుతున్నారు. ఏంటి, వాళ్ళు ప్యాథలిన్ ఉల్లిపొర కన్నా సన్నగా ఉన్నటువంటి కవర్లో ఆహార పదార్థాలు ఇస్తారు. వేయగానే విషం అవుతుంది అప్పుడే. సో ఆ విషయాన్ని తినేస్తున్నాం మనం అంతే. దట్టువి అదంతా కూడా ఒక ప్లాస్టిక్ పేపర్లో వేసేసి, ఏ ఇడ్లీ వడ దోశ వేసేసి న్యూస్ పేపర్లో ప్యాక్ చేసి ఇచ్చేస్తుంటారు. ఏదైతే సన్నటి ప్లాస్టిక్ పేపర్ ఇస్తాడో అది ప్లాస్టిక్ కాబట్టి రియాక్ట్ అయ్యి విషంగా మారిపోతుంది. తినే ఆహారం మొత్తం విషమే, ఆహారం కాదు. ఆకారానికి మాత్రమే ఆహారం అంతే తప్ప ఇంటర్నల్గా అప్పటికే విషం అయిపోయి ఉంది. సో అలాంటి విషయాన్ని మనం తినేస్తున్నాం. సో అది కూడా మనకి శరీరానికి హాని చేస్తుంది. అప్పుడే హాని చేయదు, ఫర్దర్ ఫ్యూచర్లో వాటన్నింటి వల్ల నష్టం జరుగుతుంది. ఇవన్నీ కూడా. సో ఇంట్లో సరైన ఆహారం తీసుకుంటున్నామా అంటే అది లేదు. ఒకే రకమైన పద్ధతి, మనకేతో ఇది మంచిదంట అదే తినేస్తాం, కాదు ఇది మంచిదంట అది మాత్రమే తినేస్తాం. అలా కాకుండా అన్ని రకాల ఆహారం సమతులంగా తీసుకున్నాడు ఎలాంటి జబ్బులు రావు. షడ్రూపేతమైనటువంటి ఆహారం తీసుకోండి అని చెప్తాం. 6 రుచులు కలిగిన ఆహారం సమతులంగా తీసుకున్నట్లయితే దాన్నే సమతుల ఆహారం అంటారు, సంతుష్ట ఆహారం అంటారు. ఆ విధంగా తీసుకోవాలి. తీపి, ఒగరు, పులుపు, కారం, ఉప్పు, చేదు, ఇలా ఈ 6 రకాల రుచులు, 6 రకాల పదార్థాలని ప్రతిరోజు తీసుకుంటున్నట్లయితే వీక్లీ వన్స్ అలా డిస్ట్రిబ్యూషన్ లా తీసుకుంటే సో దాదాపు ఎలాంటి జబ్బులు రావు అని చెప్పచ్చు. దానిలో మోకాళ్ళ నొప్పులు కూడా ఎగ్జిబిషన్ ఏం లేదు, ఆ విధంగా ఉంటుంది. ఓకే. ఒకవేళ ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, భరించలేనంత పెయిన్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉన్నాయి సార్? సో ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులు ఏంటి, ఎందుకు వస్తున్నాయి? ఇందాక చెప్పిన కారణాలు ఏవైనా అవ్వచ్చు. తర్వాత చేస్తున్న పనిలో, ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో 1, 2, 3, 4 ఫ్లోర్స్ ఉంటాయి. ఎక్కడం దిగడం తప్పదు, సహజం. ఎక్కడైనా షాపింగ్ మాల్ వెళ్ళినా ఎక్కడ దిగడం, లిఫ్ట్లు అన్ని చోట్లలో ఉండవు కాబట్టి గబగబా ఎక్కి వెళ్ళిపోవడం, దిగి రావడం ఏం జరుగుతుంది. ఏంటంటే మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మెల్లిగా ఒక్కొక్క మెట్టు చొప్పున దిగాలి. దిగేటప్పుడు ఎక్కువ బరువు పడుతుంది. ఎక్కేటప్పుడు కూడా మెల్లిగా సైడ్ పారాఫిట్ వాల్ పట్టుకొని ఒక్కొక్క మెట్టు చొప్పున ఎక్కాలి, ఒక్కొక్క మెట్టు చొప్పున దిగాలి జాగ్రత్తగా. అలా చేస్తే మన మోకాళ్ళని మనం కాపాడుకోవచ్చు. అదొకటి. దెన్ కూర్చోవడం అని చూసుకొని సరిగా చూసుకొని కూర్చోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. పంక్చువేట్గా నడుస్తుండాలి, పంక్చువేట్గా కూర్చోవాలి. సో ఆ విధంగా చేస్తే కొంతవరకు ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్, మోకాళ్ళకి కొంత లైఫ్ పెంచుకోవచ్చు మనం. అది తర్వాత మంచి ఆహారం తీసుకోవాలి. ఈ రోజుల్లో ఎవరు పాలు తీసుకోవడం కాదు, పాలు తాగడం చేయట్లేదు. పాలు తాగకూడదట అని మానేస్తున్నారు. ఎవరికో నూనె తక్కువ వాడాలట, నూనె వాడట్లేదు. ఎవరు చెప్పారు నూనె వాడద్దని? మన ఇంట్లో ఒక 4 ఉంటే 20 ml ఆయిల్ వాడతాం. మనకి ఆ ఉడికి 2.5 grams ఆయిల్ వస్తుంది అంతే. అందులో ఎంత 1.15 milligrams ఫ్యాట్స్ వస్తుంది అంతే. ఇంకెక్కడెక్కువ వాడాం మనం. పల్లీలు కూడా, గ్రౌండ్నట్స్ కూడా వెరీ ఎనర్జెటిక్ ఫుడ్ అనమాట. సో అవి తీసుకోవాలి. అందుకే అన్ని రకాల ఆహారం తీసుకోవాలి అని చెప్పగలుగుతాం. అలా పాలు ఉదయం 1 కప్పు, సాయంత్రం 1 కప్పు పాలు తాగితే కూడా దానివల్ల కాల్షియం ఉంటుంది, సబ్ మినరల్స్ ఉంటాయి, ఐరన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, ఎముకలకు బలాన్ని ఇచ్చే. సో ఇవన్నీ 1 కప్ ఆఫ్ పాలల్లో ఉంటాయి కనుక పాలు తాగండి అని చెప్తాం అనమాట ఉదయం సాయంత్రం. దానివల్ల చాలా ఎనర్జీ, చాలా లాభం ఉంటుంది. అది తీసుకుంటూ పళ్ళు, అన్ని రకాల పళ్ళు తినవచ్చు చూసుకొని. షుగర్ ఉన్న వాళ్ళైతే డాక్టర్ పద్ధతిని అనుసరించి, డాక్టర్ సలహాను బట్టి ఏ పళ్ళు తినాలో ఆ పళ్ళు. మిగతా వాళ్ళందరూ నో ఎగ్జెంప్షన్, అన్ని రకాల పళ్ళు తినేసేయచ్చు. ఆహారం తీసుకుంటూ పళ్ళు తీసుకోవాలి. పళ్ళు తీసుకోమన్నామని చెప్పేసి లంచ్ స్కిప్ చేసి పళ్ళు తినడం, డిన్నర్ స్కిప్ చేసేసి 2 పళ్ళు తినడం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆపేసి 2 పళ్ళు తినడం, అలా చేస్తుంటారు. అలా కాదు, భోజనం చేస్తూనే సప్లిమెంట్ ఫుడ్ ఆహారం. పళ్ళు అనేటివి సప్లిమెంట్ ఫుడ్, దట్ ఈస్ నాట్ మీల్, భోజనం కాదు. భోజనంతో పాటు 1, 2 పళ్ళు తినండి అంతే, కానీ పళ్ళు తిని భోజనం మానేయకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్. ఇక ఆయుర్వేద వైద్య విధానంలో చూసినట్లయితే ఏ స్టేజ్లో ఉన్నా మోకాళ్ళు అరిగిపోయినాయి, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఇమ్మీడియట్ సర్జరీ చేయించుకోవాలండి. కీలు మార్పు సర్జరీ అంటారు దాన్ని. సో
అలా సర్జరీకి వెళ్ళాల్సిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయుర్వేద వైద్యం ద్వారా పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది. ఆపరేషన్కి ఏమాత్రం వెళ్ళాల్సిన అవసరం లేదు, శస్త్రచికిత్స అసలే అవసరం లేదని చెప్పవచ్చు నిక్కచ్చిగా. దానికి కాను అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ఆర్థో యోగ్ అనేటటువంటి ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో, మోకాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎంత అరుగుదల ఉన్నప్పటికీ, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఇట్స్ వెరీ వరస్ట్ కండిషన్, సర్జరీ రేపే చేయాలని చెప్పే వాళ్ళకు కూడా ఈ ఆర్థోయోగ్ ట్యాబ్లెట్స్ చాలా బాగా పనిచేస్తాయి. దీంతో పాటు ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆర్థోఫెన్ ఆయిల్ అని ఉంటుంది. ఎక్స్టర్నల్గా పైపోతగా ఆయిల్ వాడతాము, ఇంటర్నల్గా ఈ గోళీలు వేపిస్తుంది. దీంతో పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. కనుక ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా కూడా మెడిసిన్ వాడవచ్చు. ఎలా వాడాలి సార్ అని? ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత 2 మాత్రలు, రాత్రి డిన్నర్ తర్వాత 2 మాత్రలు చొప్పున వేస్తూ వెళ్ళాలి. సో ఇది మందు వికటించడం కానీ లేకపోతే రియాక్షన్స్ రావడం కానీ అసలు జరగదు, ఏమీ ఉండదు. ఓకే, అలా ఎన్నాళ్ళు వాడాల్సి వస్తుంది సార్? పెయిన్స్ ఎన్నాళ్ళు తగ్గుతాయి? 5 to 6 months వరకు వాడినట్లయితే ఇంకా అసలు జీవిత కాలంలో మళ్ళీ మోకాళ్ళ నొప్పులు, నీ పెయిన్స్ అనేటివి రావు అని చెప్పచ్చు. ఓకే. దీంతో పాటుగా మేము సబ్స్టెన్స్ మా దగ్గరికి వచ్చినట్లయితే పర్టికులర్ ఎక్సర్సైజెస్ మేము మాత్రమే చూపించే ఎక్సర్సైజెస్ ఉంటాయి. డాక్టర్స్ని అడిగితేనే చెప్తారు. మాలాంటి ఆయుర్వేద ఎక్స్పర్ట్ డాక్టర్స్ మేమే ఎక్సర్సైజ్ చేపిస్తాం వాళ్ళకి. ఓన్లీ మోకాళ్ళకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ మాత్రమే చేపిస్తాము. జస్ట్ దట్ ఈస్ ఫర్ ఓన్లీ 10 minutes అలా చేపిస్తుంటాం. మెడిసిన్స్ వాడిపిస్తుంటాం. వాళ్ళకి ఏంటి అంటే లైఫ్ లాంగ్ మళ్ళీ నీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పి అనేటటువంటి రిపోర్ట్ జరిగిన సందర్భాలు లేవు. అండ్ ఈ టాబ్లెట్స్ ఆర్థోయోగ్ వాడడం వల్ల మోకాళ్ళు అరిగిపోయిన, గుజ్జు అరిగిపోయింది అంటారు కదా, అది కూడా ఫామ్ రీకనెక్షన్. అది ఏ సమస్య ఉన్నా, మోకాళ్ళు దేని వల్ల వచ్చినా తగ్గిపోతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం ఉన్నాము డాక్టర్ బాలకిషన్ గారితో. ఆయుర్వేద వైద్యంలో 40 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యులు. మరి చాలామంది చాలా హెల్తీగా కనిపిస్తుంటారు. ఎలా అంటే వాళ్ళకి ఏదో డిసీజ్ ఉంది అని చెప్పినా కూడా ఎవరు నమ్మరు. చూడ్డానికి చాలా హెల్తీగా, దృఢంగా, దృఢంతో బాగుంటారు. బట్ ఒక్కసారిగా హార్ట్ స్ట్రోక్ని మనం ముందుగా ఏదైనా శరీరంలో మార్పుల ద్వారా లేదా సిమ్టమ్స్ ద్వారా గుర్తించవచ్చా? ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్కారం. చాలా మందిలో ఒక్కసారి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పుకుంటాం. అరే వాళ్ళకి ఎందుకు వచ్చింది, వాళ్ళు చాలా ఆరోగ్యంగా కనిపిస్తూ ఉంటారే అని అలా అనిపిస్తుంది సార్ అందరికీ. సో ముందుగా హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందుగా మన బాడీ మనకి ఏమైనా సిగ్నల్స్ కానీ సిమ్టమ్స్ కానీ అందిస్తుందా? ఒకవేళ మనం వాటిని ఎలా గుర్తుపట్టాలి? కొన్ని రకాల సిమ్టమ్స్ అందుతాయి, కాకపోతే గమనించలేకపోతాం మనం. ఇదే అని చెప్పేసి అనుకోవడానికి లేదు, అనుకోవచ్చు. ఛాన్సెస్ డిఫికల్టీగా ఉంటాయి అన్నమాట. సో ఎనీవే, మధ్యస్థంగా మధ్య వయసు వాళ్ళకి, మరీ చిన్నపిల్లలకు కూడా ఈ మధ్య కాలంలో సడన్ షాక్, సడన్ హార్ట్ అటాక్తో చనిపోతున్న సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. నాట్ ఇన్ నంబర్స్ కాదు, వేలల్లోనే థౌజండ్స్ ఏవో పీపుల్ చనిపోతున్నారు. చిన్నపిల్లలు కూడా అందులో కౌంట్ వస్తున్నారు. మంచి, మీరు ఇందాక ఎంట్రీలో చెప్పినట్టు హెల్దీ కండిషన్, హెల్దీ పర్సన్స్, హ్యాండ్సమ్ ఉన్న వాళ్ళు కూడా చనిపోతున్నారు. ఇక్కడ ఏం అతీతులు కాదు అని చెప్పొచ్చు. సో ఇక్కడ మరి ఇవన్నీ రావడానికి కారణాలు ఏంటి అనేది చూడాలి. ప్రతిదానికి కూడా కారణాలు ఏంటి అనేది చూడాలి. కారణాలే బాగా ఇంపార్టెన్స్. ఏంటి అని చూస్తే మనం తీసుకునేటటువంటి ఆహారం, జీవించే జీవన విధానం, ఈ 2 మాత్రమే కరెక్ట్. అండ్ యాజ్ వెల్ యాజ్ నిద్ర, ఇవి కంపల్సరీ మనకి లీడ్ అవుతున్నాయి. నిద్రలేమి వల్ల కూడా రాత్రి ఇప్పుడు 2 గంటలకు 3 గంటలకు పడుకుంటారు. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్ అవర్ లైఫ్. సో పడుకోకుండా నైట్ పడుకుంటాం కనుక శరీరం అంతా రెస్ట్ తీసుకుంటుంది. సో దానివల్ల ఎక్స్ట్రా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఉదాహరణకల్లా మనం తీసుకున్న ఆహారం ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇవన్నీ చేస్తాయి. గుండె నియంత్రితంగా 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది. మనం నిద్రపోయినా గుండె, మెదడు ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి. జీర్ణాశయం పనిచేస్తుంది. వేటికి అవి ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. ఇంటర్నల్ అవయవాలు అన్నీ కూడా పనిచేస్తాయి. ఓన్లీ ఎక్స్టర్నల్ అవయవాలు, చేతులు, కాలు, నోరు, ఇవి మాత్రమే పనిచేయవు అంతే తప్ప మిగతా అన్ని పనిచేస్తాయి. నైట్లో నిద్రలో ఉన్నా కూడా అన్ని పనిచేస్తాయి.
ఓన్లీ మెదడు పార్షల్ ఆఫ్ బ్రెయిన్ మాత్రమే నిద్రావస్థకు వెళ్ళిపోతుంది. మిగతా అన్నీ కూడా మన నిద్రావస్థలో ఉన్నా కూడా బ్రెయిన్ పనిచేస్తుంది, అది జీర్ణాశయం పనిచేస్తుంది, లివర్ పనిచేస్తుంది, ప్యాంక్రియాస్ పనిచేస్తుంది, గుండె పనిచేస్తుంది, ఊపిరితిత్తులు పనిచేస్తాయి. ఎవ్రీ ఆర్గాన్ షుడ్ బి వర్క్ ఇన్ 24 hours కంపల్సరీ పనిచేస్తాయి. సో కనుక ప్రతిదీ అనియంత్రితంగా సమయం లేకుండా పనిచేస్తాయి. అవన్నీ సరిగా పనిచేయాలంటే ప్రతి అవయవానికి సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ సమంగా జరగాలి. బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడి నుంచి జరుగుతుంది? పంపింగ్ అంతా గుండె చేస్తుంది. రక్తం గుండెలో తయారవ్వదు. గుండె ఓన్లీ పంపు మాత్రమే, వచ్చిన రక్తాన్ని పంపింగ్ చేస్తుంది అంతే. బ్లడ్ ఎక్కడ తయారవుతుంది? ఎవరికి తెలియదు, తయారవుతుంది. సో ఊపిరితిత్తుల్లో నుంచి బయటకు వచ్చేస్తుంది ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఆ బ్లడ్ వచ్చేసి గుండెకి వెళ్తుంది. అక్కడి నుంచి ఎవ్రీవేర్ ఇన్ ద బాడీ, శరీరంలో అన్ని అవయవాలకి సర్క్యులేట్ చేయబడుతుంది. అప్పర్ లిమ్స్, లోయర్ లిమ్స్ ఇంక్లూడింగ్ విత్ బ్రెయిన్, ప్రతి ఏరియాకి సప్లై అవుతుంది. సో ఆ ప్రతి ఏరియాకి, శరీరంలో ఉన్న ప్రతి జోన్లోకి బ్లడ్ వెళ్ళాలి, రక్త కణం వెళ్ళాలి, శరీర కణాల్లోకి రక్త కణం వెళ్ళాలి ప్రతి చోటికి అన్నట్లయితే హార్ట్ ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉండాలి. మానవుని హృదయ స్పందన ఎలా ఉండాలి? నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది అని చెప్పేసి చిన్నప్పటి నుండి చదువుకుంటూ ఉన్నాం. 5 సంవత్సరాలు అప్పటి నుండి చదువుకుంటున్నాను. నాకు 5 సంవత్సరాలు అంటే 60 years అబోవ్ నుంచి చూస్తూ ఉన్నాను. సో అంటే సైన్స్ అదే అలాగే కొట్టుకుంటూ ఉంటుంది. 1 నిమిషం అంటే 2-3 బీట్స్ డిఫరెంట్. 72 కాకపోతే 75, 76, 78 అంతే. సో అంతకన్నా తక్కువ కొట్టుకోదు, ఎక్కువ కొట్టుకోదు. అలా జరిగినట్టయితే అబ్నార్మల్ కండిషన్ ఆఫ్ హార్ట్ ఫంక్షన్ అని అంటాం. సో మరి గుండె గురించి కొంచెం తెలుసుకుందాం. పూర్తిగా మనం చెప్పలేం కానీ కొంచెం చెప్పలేం. మీన్స్ సమయాభావం సరిపోతుంది. గుండె 4 chambers ఉంటుంది. పైన 2 గదులు ఉంటాయి, కింద 2 గదులు ఉంటాయి. జఠరికలు, కర్ణికలు అంటారు తెలుగులో చెప్తే. ఎస్, కవాటాలు ఉంటాయి. పైనుంచి కిందికి, కింద నుంచి పైకి కవాటాలు ఉంటాయి. ఎప్పుడైతే రక్తం అంతా కూడా కింద మామూలుగా చెడు రక్తం వచ్చేస్తుంది, పైనుంచి మంచి రక్తం వస్తుంది. ఇక్కడ నుంచి పంపింగ్ అయి పైకి వెళ్ళిపోతుంది. పైనుంచి అయోటా ద్వారా శరీర భాగాలకు సప్లై చేయబడుతుంది ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఊపిరితిత్తుల నుంచి ఇక్కడ వస్తుంది, ఇక్కడంతా పంపింగ్ అయి వెళ్ళిపోతూ ఉంటుంది. ఫ్రెష్ బ్లడ్ అంతా లంగ్స్ నుంచి గుండెకి వచ్చేస్తుంది. మళ్ళీ మూత్రాశయం, కిడ్నీలో, నెఫ్రాన్స్లో, గ్లామెరులస్లో మనకున్నటువంటి ద్రవ పదార్థాల్లో ఉన్నటువంటి రక్తాన్ని కూడా పీల్చేసుకొని ఫిల్టర్ చేసి అదంతా కూడా గుండెకు వచ్చేస్తుంది. అక్కడ అబ్జార్బ్ చేయగా మిగిలినటువంటి వేస్టేజ్ అంతా మళ్ళీ రిటర్న్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఫాగోసైట్స్ ఉంటాయి, అవన్నీ కూడా స్కావెంజర్ సెల్స్ అంటారు. అవన్నీ కూడా చెడు కణాలని తీసుకెళ్ళిపోతుంది, ఎప్పటికప్పుడు శరీరంలో ఉండనివ్వదు. ప్రతి ఆర్గాన్లో ప్రతి సెల్, రకరకాల సెల్స్ అన్నీ కూడా వాటి యొక్క ఫంక్షన్స్ కరెక్ట్గా చేస్తాయి. కరెక్ట్గా చేస్తుంటాయి కాబట్టి మనం లైవ్ అయ్యాం. ఎక్కడ ఏ కణం, ఏ జీవకణం సరిగ్గా పనిచేయకపోయినా మనం జీవించజాలము. ఎస్, కాబట్టి ప్రతి అవయవం కరెక్ట్గా పనిచేయగలగాలి. ఇఫ్ నాట్, దెర్ ఇస్ నాట్ లైవ్ ఎనా. మన లైవ్ అనేది ఉండదు అసలే. గుండె ఇంత నిర్దిష్టంగా పనిచేస్తున్నంత కాలం మనం బ్రతుకుంటాం. ఎప్పుడైతే పంపింగ్ ఆగిపోతుందో, పంపింగ్ స్లోగా ఉంటుందో అలాంటప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. పంపింగ్ స్పీడ్గా ఉంటే రక్తనాళాలు సపోర్ట్ చేయలేకపోతాయి. వాటి నుంచి వెళ్ళే రక్త ప్రవాహం స్పీడ్కి రక్తనాళాలు చిట్లిపోయే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో ప్రాబ్లం. కాబట్టి దాన్ని మినిమైజ్ స్పీడ్, అందుకే 72 సార్లు గుండె వేగం ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం. ఆ విధంగానే పంక్చువేట్ చేస్తుంది. అట్లా నిరంతరంగా రక్త ప్రసరణ జరుగుతుంది. ఇలా ఈ విధంగా. ఇకపోతే ఇలా ఇంత ఇదిగా ఉన్న గుండె, మరి గుండె జబ్బులు ఎందుకు వస్తాయి అని చూసినట్లయితే ఇందాక చెప్పినటువంటి రకరకాల ఆహార పదార్థాలు. సార్, ఆయిల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా అక్కడికి వస్తుంది. ఇక్కడ ఆయిల్ మెయిన్ పార్ట్ తీసుకుంటుంది. ఎలాంటి ఆయిల్ తీసుకోవాలి? ఇంత పూర్వకాలంలో చూసినట్లయితే ప్రతి ఇంట్లోనూ 3 రకాల ఆయిల్స్ మాత్రమే ఉండేటివి. 3 రకాలు. ఒకటి పొయ్యి కింది గ్యాస్ నూనె, కిరసన ఆయిల్, అంటే వంట చేయడానికి ఇంధనం. రెండవది వచ్చేసి మంచి నూనె, అంటే వంటలో వాడేది, అంటే మంచి నూనె అని పేరు. దట్ ఈస్ కాజ్ అయి వేరుశనగ నూనె, గ్రౌండ్నట్ ఆయిల్. ఇంకా మూడవది కొబ్బరి నూనె, తలకు పెట్టుకోవడానికి. అంతే. ఈ 3 నూనెలే ఉండేటివి ఇండియా మొత్తంలో.
సో ఇప్పుడు అలా కాదు, 10 రకాలు 20 రకాల నూనెలు వచ్చేసి ఏ నూనె తినాలి ఏ నూనె తినకూడదు అనేది తెలియట్లా. సో అందువల్ల ఆయిల్స్ గురించి కొంచెం బ్రీఫ్గా తెలుసుకున్నారు. ఓకే. ఎస్, కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె తినవచ్చు కానీ తినకూడదు. ప్రదేశాన్ని బట్టి ఆహార నియమాలు అని చెప్పేసి అంటాం. మధ్య భాగం నుండి సదరన్ రీజన్ మొత్తం ఎంటైర్ ప్రపంచంలోనే కొబ్బరి నూనె కేరళలో తప్ప ఇంకెక్కడ వాడరు. అంతే, ఏ ఊర్లో ఏ జిల్లాలో ఏ దేశంలో కూడా వాడరు. వాళ్ళకి ఇక్కడ వాళ్ళ ప్రదేశాన్ని బట్టి అక్కడ కొబ్బరి నూనె వాడతారు, బ్రతారు. సో యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళినట్లయితే, మామూలుగా చలి ప్రదేశాలకు స్కాట్లాండ్ యూరోపియన్ కంట్రీస్ అటువైపు వెళ్ళినట్లయితే ప్రతి మనిషి వైన్ తాగుతాడు తప్పకుండా. వైన్ తాగితేనే వాళ్ళు బ్రతుకుతారు. ఇక్కడ వైన్ మనం తాగితే చనిపోతాం. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్. అందుకే మందు తాగద్దు అని చెప్తాం కదా, ఇక్కడ ఆల్కహాల్ తీసుకోకండి అని చెప్తాం. అది ఇక్కడ రీజన్. ఇక్కడ మనకు అవసరాన్ని బట్టి ఇక్కడ తీసుకోకూడదు. అక్కడ వాళ్ళ యూరోపియన్ కంట్రీస్లో వేడి ఉత్పత్తి కావాలి కాబట్టి వాళ్ళు వైన్ తీసుకోవాలి తప్పకుండా. సో అలా సర్వైవ్ అవుతారు. ఇది మెయిన్ ఎగ్జాంపుల్. ఇంకొకటి చూస్తే నార్త్ ఇండియాలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర పైనుంచి వెళ్ళినట్లయితే అంతా కూడా వీట్ ప్రధాన ఆహారం, గోధుమ మాత్రమే ప్రధాన ఆహారం. సదరన్ కంట్రీ మన సౌత్ ఇండియాలో అంతా రైస్ తీసుకుంటాం. పైకి వెళ్ళిపోతే ఎక్కడికి పోయినా కూడా గోధుమ మాత్రమే వాడతారు. ఎందుకంటే గోధుమ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. పైనుంచి అంతా చలి ప్రదేశం, చలి పెరుగుతూ ఉంటుంది కనుక గోధుమ వాడతారు. ఢిల్లీ, హర్యానా ఆ ప్రాంతంలో 3 రకాల నూనెలు వాడతారు వాళ్ళు. ఆవ నూనె వాడతారు, అత్యంత వేడిగా ఉంటుంది, అసలు స్మెల్లే మనం భరించలేము, అది వంటలో వాడతారు వాళ్ళు అక్కడ. సో దెన్ పల్లి నూనె వాడతారు, నువ్వుల నూనె వాడతారు. 3 రకాల నూనెలు సీజన్ బట్టి వాళ్ళు వాడేస్తుంటారు. సో వాళ్ళు అక్కడ అలాగే వాడాలి కాబట్టి వాడతారు అంతే. అదే అమెరికా అటు వెళ్ళినట్లయితే ఆలివ్ ఆయిల్ వాడతారు. సౌత్ అమెరికా అటు వెళ్ళినట్లయితే సో ఆలివ్ ఆయిల్ మనం ఇక్కడ వాడడానికి లేదు, అక్కడ వాళ్ళు మాత్రమే వాడతారు. వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళకు ఉన్నటువంటి సమశీతోష్ణ స్థితి, వాళ్ళ భౌగోళిక పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి శీతోష్ణ స్థితికి, వాళ్ళ తాపానికి, ఆ ఉన్న ఏరియాకి వాళ్ళు ఆయిల్ వాడాలి, ఆయిల్ వాడతారు అంతే. మనం ఇక్కడ ఆయిల్ వాడడానికి లేదు కాబట్టి మనం ఏం వాడాలి, ఇప్పుడు ఇక్కడికి వద్దాం. అసలు ఇండియాలో ఇక్కడ మన సౌత్ కంట్రీలో ఏం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎస్, ఎక్సెప్ట్ కేరళ కాకుండా ఇండియా మొత్తంలో ఇందాక చెప్పుకున్నాం నార్త్ కంట్రీలో ఎలా వాడతారు. నార్దర్న్ రీజన్లో ఇది మహారాష్ట్ర, పైన మధ్యప్రదేశ్, భూపాల్, హర్యానా, ఢిల్లీ అటువైపు 3 రకాల నూనెలు వాడతారు. ఢిల్లీ, హర్యానా అటువైపు. ఇక మిగతా బ్యాలెన్స్ ఆఫ్ కంట్రీలో చూసినట్లయితే గ్రౌండ్నట్ ఆయిల్ వాడతారు. గ్రౌండ్నట్ ఆయిల్ వాడాలి అంతే, ఇంకో నూనె వాడకూడదు. ఇక్కడ ఎందుకు వాడాలి గ్రౌండ్నట్ ఆయిల్ మాత్రమే అని అడగవచ్చు. వేరే నూనెలు వాడచ్చు కదా, రకరకాలు వచ్చాయి. రైస్ బ్రౌన్ ఆయిల్ అని, ఫామోలిన్ అని, సన్ఫ్లవర్ ఆయిల్ అని, చాలా రకాల ఆయిల్స్ వచ్చాయి. మరి ఏదైనా వాడచ్చు కదా, కాటన్ సీడ్ ఆయిల్ అని వచ్చాయి. సో కాటన్ సీడ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ ఫామోలిన్, ఇలాంటి నూనెలు ఇందాక చెప్పినటువంటి ఆలివ్ ఆయిల్ అవ్వచ్చు, ఇంకేమైనా వీటన్నింటిలో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే నాట్ సాల్యుబుల్ ఫ్యాట్స్ ఇన్సైడ్ దట్ ఆయిల్స్. ఆ ఆయిల్స్లో కరిగిపోయినటువంటి ఫ్యాట్స్ ఉంటాయి. కాబట్టి ఇక గ్రౌండ్నట్ ఆయిల్, తిల్ ఆయిల్ ఏదైతే ఉందో, నువ్వుల నూనె, వీటిలలో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఈవెన్ కోకోనట్ ఆయిల్లో కూడా అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, అందుకని మనం వాడకూడదు. వేరే గ్రౌండ్నట్ ఆయిల్, నువ్వుల నూనెలో, తిల్ ఆయిల్లో మాత్రం సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి ఎలాంటి ప్రమాదం లేదు. అందుకే ఇంతకు పూర్వకాలం ఈ 2 ఆయిల్, ఇదే ఒకటే ఆయిల్ వాడేవాళ్ళం, గుండె జబ్బులు వచ్చేది కాదు. గత 25 years 30 years నుంచి గుండె జబ్బులు విపరీతంగా పెరిగాయి. కారణం ఏంటంటే రకరకాల నూనెలు వాడుతున్నాం కాబట్టి వస్తుంది. ఎస్, అవగాహన లోపం వల్ల రకరకాల ఆయిల్స్, రకరకాల భోజనాలు చేయడం, అలాగే తిళ్ళు బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎక్కువగా తీసుకోవడం, ఇంట్లో ఆహారం మానేసి బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడం, ఇవన్నీ కూడా గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణాలు అవుతున్నాయి, ప్రధానంగా తోడ్పడుతున్నాయి. అవగాహన రాహిత్యం అంటారు. సార్, మరి మన హార్ట్ హెల్త్ని పదిలంగా ఉండాలి లేదా బలంగా హార్ట్ హెల్త్ బాగుండాలి అన్నప్పుడు ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్స్ ఏదైనా ఉన్నాయా? ఇంకొకటి 50-60 years దాటిన వాళ్ళకి, 50 years దాటిన వాళ్ళకి ప్రివెన్షన్ ఫర్ హార్ట్ డిసీజ్ అంటే గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. దట్ ఈస్ ఫర్ హియర్ మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అమృత్ సంజీవని అని చెప్పేసి ఒక మెడిసిన్ ఉంటుంది. సో దాన్ని ఉదయం రోజు వారంలో 2-3 సార్లు మనం ఆహారంలో చేర్చుకున్నట్లయితే తప్పకుండా గుండె జబ్బులు రాకుండా, అంతేకాకుండా ఇంకొక 10 రకాల జబ్బులు రావు. గుండె జబ్బులు, పెరాలిసిస్,
థైరాయిడ్, షుగర్, ఇలాంటి స్కిన్ డిసీజెస్, హెయిర్ ఫాల్స్, ఇలాంటి ఒక 10 రకాల జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అమృత సంజీవిని అనేటటువంటి మెడిసిన్ ఉంది ఆయుర్వేదిలో. రోజు వారంలో 3 నుంచి 4 రోజులు ఆహారంతో పాటు తీసుకున్నట్లయితే ఈ పైన చెప్పిన జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. Yes. మీరు అది చూపిస్తారని నేను ఇంకా లాగ్ చేస్తున్నా. ఇంకా చూస్తాయి. హార్ట్ డిసీజ్ వస్తే మరి ఏం చేయాలి, రాకుండా ప్రివెన్షన్ చెప్పుకుంటాం. వస్తే ఎలా వస్తే అప్పుడు ఏంటంటే ఇక్కడ హార్టెక్స్ సిరప్ ఉంటుంది. ఈ సిరప్ ఉదయం సాయంత్రం 20 ml చొప్పున నిరవధికంగా ఒక 3 months వరుసన వాడాలి. వాడేసి ఒక 1 month రెస్ట్ ఇవ్వాలి, వాడకూడదు, ఆపేసేయాలి. 4th month మళ్ళీ 5th month మళ్ళీ స్టార్ట్ చేయాలి. 3 months వాడాలి, మళ్ళీ 1 month గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ 3 months వాడాలి, దెన్ క్లోజ్. టోటల్ 9 months కోర్స్ లాగా వాడుతూ వెళ్ళినట్లయితే గుండె జబ్బులు వచ్చిన వాళ్ళకి, హార్ట్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళకి, ఈవెన్ దో ఆల్రెడీ ఒక స్టంట్ వేస్తున్నారు, మళ్ళీ స్టంట్ వేసే అవకాశం ఉంటుంది, అలాంటి వాళ్ళకు కూడా ఈ మందు పనిచేస్తుంది. పూర్తిగా మెడిసిన్ ఆపేసి ఈ మెడిసిన్ వాడచ్చు. టోటల్గా గుండె నయంగా అంటే పూర్తిగా ఆరోగ్యకరంగా తయారవడానికి అవకాశం ఈ మందు చేస్తుంది. ఆ విధంగా పనిచేస్తుంది. ఎలా వాడాలి సార్ అది? ఉదయం 20 ml, సాయంత్రం 20 ml, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత, మళ్ళీ నైట్ డిన్నర్ తర్వాత, ఆ విధంగా తీసుకుంటూ ఉన్నట్లయితే మన గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.